అన్న ఇగో మస్తు మందిని మస్తు నమ్మకి రోడ్డు మీద పడ్డానా అని అవన్నీ వద్దు పెట్టినా వేరే పని మీద నేను ఒవ్వని అడగాలనా నాకు అవసరం లేదు ఓ నేను నమ్మితే మళ్ళీ ఏడ మోసం అవుతానా అని చెప్పి ఆ భయంతో ఒవ్వని నమ్ముతలేను అన్నా మస్తు కష్టపడ్డా యూట్యూబ్ లో కష్టపడ్డందుకు నువ్వు రోడ్ మీదకి ఓరా నువ్వు జావురా అంటే నేను బతికి చూపిస్తా కొడుకులకి అందరికి నా పరిస్థితులు బాగాలేవన్నా మీ తమ్ముడు ఇట్లా సిగ్గు కొడుతుండ టిఫిన్ చేస్తుండే రోడ్డు మీద కూర్చొని అంటే అయితే మేము గంగు దగ్గరికి పోతున్నాము. గంగు అయితే ఆడ రోడ్డు మీద టిఫిన్ చేస్తున్నాడని ఒక ఫోటో పంపించారు మాకు. సూర్నికి అయితే గంగుని సూర్నిగా పోతున్నాం, మాడికి కల్వనిగా పోతున్నాం. సార్ అయినా ఇంతగానం ప్రాబ్లం ఎందుకు వచ్చిందన్న? స్విగ్గీ కొట్టేంత బాధ ఎందుకు వచ్చింది ఆయనకి? నాకేం ఫోన్ చేయలే. నాకు మా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు, ఆడికి ఫోటో తీసి పెట్టి మీ తమ్ముడు ఇట్లా సిగ్గు కొడుతుండ టిఫిన్ చేస్తుండే రోడ్డు మీద కూర్చొని అంటే నీకు అసలు ఇన్ని రోజులు నీకు కలవలేదా? ఏడా అసలు నీతో మాట్లాడతలేడా? స్విగ్గీ కొడుతున్నాడు ఒక్క మాట చెప్పలే నీకు? నాకేం చెప్పలేడు. అరే తెలుసుకోవాలన్నా, మా ఫ్రెండ్ గారు ఆడ చూసి ఫోన్ చేస్తే నాకు తెలిసింది. ఫోటో పెట్టిండు, నీకు ఫోటో పంపించిండు గంగ ఇట్లా స్విగ్గీ కొడుతున్నాడు పంపించిండు. ఆల్రెడీ మంచిగా ఉండే, నేను వీడియోలు చేస్తలేడు కదా, సరే ఇంట్లోనే ఉంటుండేమో మళ్ళీ మన బాధ ఉంటే చెప్తాడు కానీ నేను అనుకున్నా స్విగ్గీ కొడుతుండా. ఏం బాధ ఉందా? బాధ ఉంటే నాకు చెప్తే నేను చెయ్యనా? టీ పాయింట్ కాడనా? ఏడా మనం తాగే దగ్గరనేనా? ఏమో రెగ్యులర్ తాగుతుంది అట్లా. రెగ్యులర్ తాగే దగ్గరనే వస్తున్నాం. ఒక్క రెండు నిమిషాలు ఉండే ఆడ కనిపించడా మీకు? ఇప్పుడు నాకు ఫోటో ఆడకనే పెట్టినా. వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారంట వాళ్ళు. మనం వీడ అదే నాలో అరే ఇట్లా ఫోన్ నాకు ఫోన్ నాకు ఫోన్ ఇచ్చే. అరే ఇట్లా ఫోన్ పట్టుకోడు ఉంటాడు, ఫోన్ పట్టుకో. సైడ్కి తీసుకో. ఏడున్నారు? నేను మాట్లాడతాను, నువ్వు చూడు. నడు ఎట్లా సెట్ చేస్తాను ఆయననే కదా. ఆయన పరిస్థితి ఏమైందో సరే రా మాట్లాడు. అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తుండో, వీడియోలు ఎందుకు చేస్తున్నాడు అడగాను. నాకు ఉన్నాక ఇట్లా రోడ్ల మీద తినుడైందా నా వేరే? అరే మనం బాధ ఉంటే చెప్తే చేస్తాం కదా. అదే అన్న, ఆయన అసలు ఏం అర్థమైతే కదా. ఆయన వీడియోలు చేయాలంటే చేస్తాడు, రీల్స్ చేయాలంటే ఏం చేస్తాడు. ఏమైందా మళ్ళీ ఈడికి కూడా వచ్చిర్రు. నువ్వు ఏడికి పోయినా వస్తాం మేము. ఈడికి కూడా వస్తారా అన్న? ఏంది నీ బాధ? ఏంది? నాకు ఏమైంది నాకు చెప్పు. నేను పోతున్నా అన్న, నేను కష్టపడి గమ్మన ఉంటున్నా అన్న. ఈ అర్ధరాత్రి కూడా వచ్చాడు. ఎవడు చెప్పినా మీకు ఇక్కడ ఉన్నా అని? నేనే చూసి ఫోటో వచ్చింది, వచ్చినా మీడికి వచ్చింది. వస్తుంది బాయ్, కష్టపడుతున్నా. ఏం చేయాలి? ఏం ఎవడేం సపోర్ట్ చేయదు. పబ్లిక్ కూడా ఏమైందన్నా చెప్పు. పైసల ప్రాబ్లం ఉందా? అరే ఏం లేదు బాయ్, ఏదో ఒకటి కష్టపడాలని చెప్పి నేను కష్టపడి నీ ఫీల్డ్ ఉంటే కదా మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినావు? వచ్చింది కోసం ఇంత పెద్ద మనిషి వచ్చింది. ఫీల్డ్ ఏంది? యూట్యూబర్ కష్టపడు. ఏ వద్దానా ఉరుస్తలేరు ఈ కొడుకులు అంతా.
వద్దానా నేను వద్దు ఇంకోళ్ళు ఎవరో ఏడుస్తారు, ఎవరో చేస్తున్నారు. మర్చిపోయినా ఏందో ఏమో నీది అర్థమైతలేదు అసలు. ఎవరో చూసి ఆదాకిల్ బాయ్ ఎవరో చూసి ఫోటో పంపించారు. ఏమంటారు అని చెప్పేసి అనుకుంటారు. ఫోటో వచ్చింది కాబట్టి వచ్చినాం. ఫోటోలు ఎవరో పంపిస్తారు ఆ వీడియో రోడ్డు మీద ఫోటో చూడు ఒకసారి. కాదు నిన్ను గుర్తుపట్టరా? పబ్లికే గుర్తు నన్ను వదిలేరానా, నేను పోతా జరా ఓర్రానా, ఇది ఒక్క రోజు జరా అన్న. ఇగో పొద్దు నుంచి కష్టపడితే 1000 రూపాయలు వచ్చినాయన్న, నాకు చాలు పోనీ అన్న. ఇగో తినేసి అన్నం తిందామని ఇడ్లీ ఆడ కొనుక్కొని ఇక్కడ తిని వెళ్ళిపోదామని చెప్పి ఆయన జర అర్థం చేసుకో. ఏం చెప్తా చెప్పాను ఇంట నీ బాధ ఏంది? నువ్వు ఎందుకు ఇట్లా ఇగో చేస్తున్నావు? నేను వీడియోలు ఎందుకు చేస్తలేవు? వీడియోలు చెయ్యానా, ఉరుసలేరానా నా మీద ఎవ్వడు. గెటప్ చూడ ఎట్లుంది, ఎవరు ఏడుస్తలేరు. ఆ చైన్ ఎడికి పోయిందన్న ఇది. అయ్యా చేయలేదు అమ్మేసిన అరే గిరి పెట్టుకున్నా చేతి పెట్టేంత అవసరం ఏముంది చెప్పు నువ్వు? నా పరిస్థితులు బాగాలేవన్నా. జర్ర వదిలేసారి ఇంకో 2 గంటలు చేస్తే నాకు ఇన్సల్ట్ వస్తా అన్న, ప్లీజ్ అన్న వద్దానా నాకు ఉందన్నా, నాకు తీసుకుంటే తీసుకోరా నా బ్యాగ్. ఏమి నాలా ఇంకోటి ఇటు దాకా వచ్చి కూర్చున్నా. సిగ్గు కొట్టడం ఏం తప్పేం కాదు మళ్ళా, కానీ నీకు ఇది కాదు కదా. నీకు యూట్యూబ్ చేస్తావు నువ్వు, 10 మందికి తిని కొట్టేటోళ్ళన్నా వీళ్ళు. నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నువ్వేం నాకు పరిస్థితులు బాగాలేవు అని చెప్పినాక నువ్వు ఎందుకన్నా గిట్లా ఒక మాట చెప్తున్నాను, అంత రాంగ్. నువ్వు స్టెప్ తీసుకోవడమే రాంగ్ అసలు. అరే అన్న నేను డ్యూటీ చేసుకుంటా తప్పేముందా? నేను తప్పంటలే, నేను అందరు కొట్టవచ్చు, నువ్వు కొట్టవచ్చు. నీ ఫీల్డ్ కాదు కదా అది. ఏంటి వీడియోలు చేస్తావు? వీడియోలు చేయవు అన్న. ఇగో ఇవాళ ఒక్క రోజు వదిలే, ఇంకో గంట సేపు కొడితే ఒక 200-300 ఎక్కువ వస్తాయి అన్న. నేను పోతా సార్ రేపు నుంచి పని చేస్తావా? రేపు నుంచి పని చేస్తావా? భయా నాకు. నేను మస్తు అన్న మాట్లాడుతున్నాం కదా, ఎందుకు అట్లా పోతా అంటున్నావు? అన్న ఒకటి చెప్పాలా, నీకు కూడా వాల్యూ ఇస్తలేడా? నీ మాట మీద కూడా అన్నీ వద్దు. పెట్టినా వేరే పని మీద పైసలు ఏం చేసినావు మళ్ళా గిరివెట్టి? ఇంట్లో పెట్టినా. ఇంట్లో ఎవరికి ఇచ్చినావు పైసలు మళ్ళా? నాకు ఏ షోకు లేదా పైసలు మళ్ళా గిరివెట్టినావు మళ్ళా పని చేస్తున్నావు కాదు. నువ్వేం చేస్తున్నావు? అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేయాలి చెప్పానా? నమ్మిన వాళ్ళు అంతా ఏం చేసి గిరి పెట్టినవు, సిగ్గి కొడుతున్నావు. సరే సిగ్గి కొట్టడం తప్పుగా, నీకు అది రాదు, చేయడం రాదు. ఎందుకు చెప్పు? అవసరమా? ఎందుకు లగ్జరీగా ఎంత కష్టపడాలి తెలుసా సిగ్గి కొట్టడం అంటే? మామూలు మాట అనుకున్నావా? ఎండలో తిరగాలి, నీకు అలవాటు లేదు. ఆల్రెడీ ముఖం మొత్తం ముందుకోపోయింది తిరిగి కరెక్ట్. నువ్వు 10 మంది నవ్వుపిస్తుంటావు నువ్వు. ఏంది అది? చెప్పానా? చూసారు మరి అందరూ చూసారు. మనం ఉంటాయని అర్థం చేసుకుంటారు. 4 రోజుల నుంచి నాకు ఒక ఫోన్ చేయలేవు, ఏం చేయలేవు. నేను అనుకుంటా ఏదో పని మీద ఉన్న పని. వీళ్ళు ఏమనుకుంటారు? నేను అనుకుంటున్నాను డైలీ తిరుగుతున్నాం. సార్ నా దగ్గరకు వస్తావు ఒకసారి, అన్న నాకు ఇది ఉందన్న, ఈ ప్రాబ్లం ఉందన్న, ఇది నాకు చెయ్యన్నా అంటే నేను చేయనా? నీకు నేను ఎవరిని అడగానా వేరన్నా అన్న అనుకుంటే అడుగుతావు నువ్వు. వేరే అనుకుంటున్నావు. అన్న ఇగో మస్తు మందిని మస్తు నమ్మకి రోడ్డు మీద పడ్డానా అని. అదే అంటే ఇప్పుడు వేరే నమ్ముతూ నమ్ము, అందరు నమ్మినట్టు కాదు కదా. నేను అందరిలేక చూడలే అన్న. నేను రెంట్ బండి అది. గంట సేపు అయితే 500 ఎక్కువ వస్తాయన్నా. కష్టపడేసి ఇంత పొద్దు నుంచి రాత్రి దాకా 500 ఇస్తాడు. నాకు వద్దానా, నేను కష్టపడే చేసుకుంటా, నాకు అవసరం లేదన్నా. వేరేనా ఎందుకన్నా అర్థం చేసుకోరానా?
మీరు ఎందుకన్నా ఇట్లా జిజ్జు పడుతున్నారు నాకు అర్థమైతలేదు. మంచిగా ఏదో వేసుకుంటున్నా ఇంట్లో ఇవ్వాలా నా పైసలు నేను పోయి నాకు అర్థం ఇంకా మంచి కావాలని కాదు యూట్యూబ్ లో పైసలు వస్తాయేవా చేస్తున్నావా? వస్తున్నాయి నేను మళ్ళీ ఇంకెందుకు ఇంతకు ముందు చేస్తుండే కదా. సరే పోనీ అంటే చేస్తే ఓరుస్తలేరు నీకు అర్థం అయితలేదు నేను చెప్పుకోలేను. వీళ్ళున్నోళ్ళంతా వేస్ట్ అన్నా నేను చెప్తున్నా కదా. అలా కాదు నాకెంతో సపోర్ట్ చేసి నన్ను ఎంతో దుఃఖమని చూసిన వాళ్ళు మస్తు మంది రా నీకు కుళ్ళే చెప్తున్నా. నేను ఎందుకు వాళ్ళ చేలతో నాకెందుకు అవసరం అని చెప్పి నేనే గమ్మ స్విగ్గీ చేసుకుంటున్నా. ఒక్క మాట అర్థం చేసుకో అన్న. ఒక ప్రాబ్లం నీకు ఇప్పుడు అన్ని కాదు కానీ నేను ఒక మాట చెప్తే నేను నీకు పైసల ప్రాబ్లం ఉందా చెప్పు ఎవరితో ముందు నేను మాట్లాడతా. పైసల ప్రాబ్లం నాకుందా అన్న చెప్పు. ఏదో రోజు కూలికే చెబుతున్నాను అంతే. రోజు సంపాదించుకొని వీడియోలలో పోనా ఇక నేను నాకు అర్థం చేసుకో. అన్ని కాదు మనం ఇంటికి పోదాం ఫస్ట్ మాట్లాడదాం. ఇవన్నీ నీకు అంత బాధ ఎందుకు వచ్చింది లేదన్నా? నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి? అప్పులు లేవు కదా వాడు పైసలు ఇస్తాడు బండి కొనుక్కొని స్విగ్గీ కొట్టుకుందామని పెట్టుకున్నా. నీకు బండి అడిగే అవసరం ఏంది? మాకు లేవు ఆ బండ్లు. అడిగినా నేను ఒవ్వని అడగాలన్నా నాకు అవసరం లేదు. ఓ నేను నమ్మితే మళ్ళీ మోసం అవుతానా అని చెప్పి ఆ భయంతో ఒవ్వని నమ్మతలేను. ఆయన ఇంటికి తీసుకొస్తారా మీరు కొట్టాడతారా? మీరు నాకు అర్థం కాదు. ఆయన సన్మాసి సన్మాసి తీసుకోవద్దామంటే వదిలేసాయి నీకు మంచిగా బతుకుని ఎవరొద్దని చెప్పక మాడే ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. గంట సేపు వదిలేరు చేసుకొని వస్తాను పొద్దు నుంచి కష్టపడ్డాను. పైసలు వస్తాయని వాళ్ళ ఒక పేరు ఉంటది అన్న. ఎందుకు చెప్పు అన్నా మస్తు కష్టపడ్డా యూట్యూబ్ లో కష్టపడ్డందుకు. అన్నా ఇప్పుడు ఇగో మస్తు నేను చేస్తానా నేను కష్టపడతా ఎంత పడ్డదానికి నాకు ఫలితం లేదు. నేను కుళ్ళే చెప్తున్నాను చెప్పుకోలేకపోతున్నా నీకు మాటలు నేను అర్థం చేసుకోవాలి మీరు అంతే. నేను ఒవ్వని కాళ్ళు మొక్కానా నేను ఒవ్వని కాళ్ళు మొక్క ఒవ్వని జోలికి నాకు ఒవ్వంతో అవసరం లేదు. నేను కుళ్ళే చెప్తున్నాను ఇంకా మస్తు మాట్లాడుతున్నా నా ముంగడ మాట్లాడే దమ్ము లేదు ఒవ్వనికి. నేను కుళ్ళే చెప్తున్నా. నా ఇంకా మాట్లాడి 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 నన్ను ఇడికి రోడ్డు మీకు తెచ్చారు. నేను ఆపోజిట్ అడగలేక కూడా కాదు. నేను పోయి ధైర్యంగా అడుగుతా ఎవరినైనా. నాకు అవసరం లేదు ఆ విషయాలలో. ఈ చిన్న చిన్న విషయాల్లో పోయి అడుగుడు ఇవన్నీ నాకు నచ్చానా వేనా నాకు కుళ్ళే చెప్తున్నా. నువ్వు రోడ్ మీద ఓరా నువ్వు సావురా అంటే నేను బతికి చూపిస్తా కొడుకులకి అందరికి. చిన్నప్పటికే ఎట్లా బతికినా అట్లనే బతుకుతున్నా. ఏవో ఆనిని బిచ్చం తింటలే ఎవ్వని జోలికి ఇంటికి ఉన్నాడు ముందే వద్దు రోడ్డు మీద అందరూ చెప్పాలన్నా మీరు చేసేటోని ఏం చేయనియరేమన్నా మీరు. నువ్వు బండి అయిపోతుంది బండి తీసుకొస్తా.
రమ్మను ఈ బండి ఎడ వేయాలి చెప్పు, నేను ఇచ్చే వస్తా. బండి ఎడియాలి చెప్పు. బండి మనం రేపు పొద్దున పోతే మళ్ళీ బండి అన్న వాళ్ళు పొద్దుగా మాట్లాడదాం. ఆర్డర్లు ఉన్నాయి. నేను వంశీభాయ్ చెప్తాను. ఎందుకు గడబడి చేయకున్నాను. 2 ఆర్డర్లు ఉన్నాయి. ఒక మాట చెప్తాను. అరే నేను చెప్తా ఏంటంటే ఎందుకు కొడుతున్నారు మీరు? ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు అదైపోతారు. ఆయన చాటి కొడతాడు. అబద్ధం చెప్తా. ఆర్డర్ కొట్టేసి ఆర్డర్ గిట్ట గంగుని ఇంటికి తీసుకొని నేను వస్తాను. మీ ఇంటికాడికి తీసుకోవద్దాను. మీ ఇంటికాడనే కూర్చుంటాం. మర్చిపోకు. ఆయన కన్విన్స్ చేస్తాడు. ఆయన ఏదో ఒకటి చేసి నువ్వు ఏడుకున్నా నువ్వు ఆయన నువ్వే బాగుండు. నేనైతే మీ ఇంటికాడ కూర్చుంటా. తీసుకోవాలి జల్ది వచ్చేసి. నువ్వో నేను వస్తున్నాను. బండి చేసుడు నాకు అర్థం కాదు. బండ్లు ఎడబెట్టిరు మన ఇంకోటి కదా బండ్లు. మీ తమ్ముడు అంటారు కదా బయట ఏమన్నా నాకే అర్థం అయితే లేదు. నాకు నువ్వు ఎందుకు కూర్చున్నావు అని మళ్ళా లేవనా? ఒక విషయం చెప్పాను. ఒక విషయం ఆయన ఎందుకు అట్లా చేస్తుండు, ఏం చేస్తుండు? మీరు ఎప్పుడు ఉంటారు కదా ఎంబడా అన్న. ఆయన 4 రోజులకైనా ఫోన్లు చెప్తారు. వీడియో చేస్తాడు. రేపు పొద్దున అమ్మతో మాట్లాడదాం. ఏదో 1 to ఫైనల్ చేద్దాం. ఆ అప్పు గిప్పే మన ఉంది. ఉంటాడు. ఎప్పుడు ఒకసారి దగ్గరకు వస్తాడు. అనిపిస్తుంది అట్లా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. సిగ్గు కాదు. తింటుండే ఏం తింటుండే రోడ్ బాధపడు కాదు, తెలుసుకోవాలి ఏమైతుందేమో అని. చెప్తాడా? ఏమో ఆయనకే తెలియాలి ఏం చేస్తున్నాడు.